ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే ఆగస్టు 9వ తేదీన ఆదివారం నాడు చాలా శక్తివంతమైన కామిక ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి రోజున మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏకాదశిని అసలు వదులుకోకండి. ఈ రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. కామిక ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. రేపే ఆగస్టు 9వ తేదీన కామిక ఏకాదశి వచ్చింది. కామిక ఏకాదశి అంటే మన కోరికలు నెరవేరే రోజని అర్థం. ఈ ఒక్క ఏకాదశి రోజున చేసే పూజలకు ఎంతటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున అంటే ఈ ఆదివారం నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకున్నా సరే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కామిక ఏకాదశి సందర్భంగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు మొత్తం వెంటనే తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే స్వామివారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఏకాదశి ఆదివారం వచ్చింది. అయితే ఏకాదశి రోజున తులసి ఆకులు కోయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే ఏకాదశి పూజ కోసం కొన్ని తులసి ఆకులు తెంచుకొని పెట్టుకోండి. సాధారణంగా వెంకటేశ్వర స్వామిని తులసి ఆకులతో పూజిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి. లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసినా చాలా మంచిది. మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేయండి. ఒకవేళ మీకు తులసిమాల అందుబాటులో లేకపోతే 2 తులసి ఆకులు తెచ్చుకొని వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టి దీపారాధన చేసినా చాలా మంచిది. ఏకాదశి రోజున తులసి ఆకులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కాశీ కురుక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కామిక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే అంతకంటే ఎక్కువ పుణ్య ఫలితం దక్కుతుందని నమ్ముతారు. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో నీటి కలశం పెట్టుకోండి. ఒక చిన్న రాగి చెంబు తీసుకొని రాగి కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక పుష్పం వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఏకాదశి రోజున పూజ గదిలో నీటి కలశం పెట్టుకుంటే మీరు చేసే పూజలన్నీ నేరుగా స్వామివారి చెంతకు చేరుతాయి. విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి ప్రమిదలు తయారు చేసి ఒక్కో దీపంలో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. దీపం ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర అక్షంతలు వేసి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం మరియు 2 అరటి పండ్లు నివేదించండి. బెల్లం పానకంలో ఖచ్చితంగా 2 తులసి ఆకులు వేయండి. వెంకటేశ్వర స్వామికి మీరు ఏ నైవేద్యం సమర్పించినా సరే నైవేద్యం పైన 2 తులసి ఆకులు వేస్తేనే మీ నైవేద్యాన్ని స్వామివారు స్వీకరిస్తారు. తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజిస్తూ విష్ణు సహస్రనామాలు జపించండి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఏకాదశి రోజున చేసే తులసి పూజ లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ప్రతిరోజు తులసిని పూజించకపోయినా ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే చాలు మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజున తులసిని పూజించకూడదని అంటారు. కానీ మన పురాణాల్లో ఎక్కడా కూడా ఆదివారం తులసిని పూజించకూడదని చెప్పలేదు. కాకపోతే ఈ ఆదివారం నాడు తులసిని ముట్టుకోకుండా తులసిని పూజించవచ్చు. అలాగే తులసి కోటకు నీళ్లు పోయకూడదు. తులసి కోటలో దీపం వెలిగించి తులసమ్మకు ప్రదక్షిణాలు చేసి పూజ చేస్తే సరిపోతుంది. కానీ పొరపాటున కూడా తులసి ఆకులు తెంపడం, తులసి ఆకులు ముట్టుకోవడం అస్సలు చేయకండి.
ఈ విధంగా తులసిని పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక ఈ రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. చివరగా స్వామివారికి నమస్కారం చేసుకుని మీ తలపైన కొన్ని అక్షంతలు వేసుకొని ప్రదక్షిణాలు చేసి ఏకాదశి పూజను ముగించుకోండి. ఇక ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తప్పకుండా వెళ్ళండి. ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి గుడిలో దీపం వెలిగిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. ఈ కామిక ఏకాదశి ఆదివారం వచ్చింది. అయితే ఈ ఆదివారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. ఏకాదశి రోజున మాంసాహారం తింటే కటిక పేదరికం ఏర్పడుతుందని, లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం పూట ఇంటి ముందు శుభ్రం చేసి గుమ్మం బయట దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలని నియమం. ఎందుకంటే ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తింటే సకల పాపాలు మన శరీరంలోకి చేరుతాయట. కాబట్టి ఈ రోజున ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నం తినకండి. బియ్యంతో చేసిన ఆహారం కాకుండా గోధుమలు, పాలు, పండ్లు ఇలాంటి ఆహారం స్వీకరించాలి. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టును పూజించండి. రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున రావి చెట్టును 7 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో ఉన్న పితృదోషాలు, శనిదోషాలు మొత్తం తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున గోమాతను పూజిస్తే చాలా మంచిది. గోవుకు నానబెట్టిన శనగలు ఆహారంగా తినిపించి ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ ఇంటికి ఒక ముత్తైదును పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ఏకాదశి రోజున తప్పకుండా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ రోజున చేసే దానాలకు 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. విశేషంగా ఈ ఏకాదశి రోజున బ్రాహ్మణులకు బియ్యం దక్షిణంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. లేదంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ కామిక ఏకాదశి రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.